నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఆర్ఎస్ఎస్ పైన కాంగ్రెస్ పార్టీ తనకున్న ద్వేషాన్ని, అక్కసును మరొకసారి వెళ్లగక్కింది. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఈ మధ్య చాలా కామెంట్స్ చేశారు. ఏదో ఒక కార్యక్రమానికి కర్ణాటకలో అటెండ్ అయ్యారు. ఆ సందర్భంగా ఆయన ఆర్ఎస్ఎస్ ఇస్ ఎ డెవిల్, బీజేపీ దాని నీడ. ఆర్ఎస్ఎస్ అనేది ఒక దెయ్యము, భూతము. బీజేపీ దాని నీడ. ఈ 2 శక్తులతో మేము పోరాటం చేస్తున్నాం, మేము యుద్ధం చేస్తున్నాం అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇంతేకాదు ఇంకా చాలా మాటలు మాట్లాడారు. ఆర్ఎస్ఎస్‌కి విదేశాల నుంచి చాలా నిధులొస్తున్నాయి, ఫండింగ్ వస్తోంది. వాటన్నిటికి కూడా లెక్కలు చూపించాలి అని ఆయన మాట్లాడుతున్నారు. మనీ లాండరింగ్‌కి పాల్పడుతుంది ఆర్ఎస్ఎస్. టాక్స్‌లు కట్టడం లేదు. అసలు ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ అయినటువంటి సంస్థ కాదా? ఇది కూడా చెప్పాలి అని మాట్లాడుతున్నారు. తర్వాత ఈ గతంలో ఆయన చాలా ఆరోపణలు చేశారు. ఆయనే కాదు, ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా చాలా ఆరోపణలు చేశారు. ఆర్ఎస్ఎస్ ఈ సమాజాన్ని విడగొడుతోంది. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది. హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టి తన పబ్బాన్ని గడుపుకుంటోందని చెప్పి రాహుల్ గాంధీ గారు చాలాసార్లు మాట్లాడారు. అదే మాటల్ని ఈవెన్ ప్రియాంక్ ఖర్గే కూడా చాలాసార్లు మాట్లాడారు. అసలు నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ కంటే ఎక్కువగా ఆర్ఎస్ఎస్ మీదనే ఫోకస్ పెడుతున్నారు. ఎందుకు? అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి మాతృ సంస్థ, అనుబంధ సంస్థ కాబట్టి ఆర్ఎస్ఎస్‌ని బలహీనపరిస్తే, ఆర్ఎస్ఎస్ యొక్క నైతిక బలాన్ని దెబ్బతీస్తే తద్వారా బీజేపీని కూడా రాజకీయంగా దెబ్బ కొట్టవచ్చు అనేది కాంగ్రెస్ వ్యూహంగా మనం చెప్పుకోవచ్చు. కానీ అది సాధ్యపడుతుందా? ఏ రోజున కూడా ఆర్ఎస్ఎస్ పలానా పార్టీకి ఓటేయండి అని చెప్పదు. ఆర్ఎస్ఎస్ ప్రధానంగా దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఒక స్వచ్ఛంద సంస్థ. ప్రకృతి విపత్తులు వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా మేమున్నామంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అక్కడ దేశంలో ఏ మూలన జరిగినా కూడా వెంటనే అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. తమ వంతుగా చేసే సహాయం చేస్తారు. ఈ దేశ నిర్మాణంలో యువత పాత్ర ఏంటి? దేశభక్తిని గురించి ఈ రోజున యువకులకు, పిల్లలకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో అది ఆర్ఎస్ఎస్ ఒక సాంస్కృతిక పరమైనటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ. అలాంటి ఆర్ఎస్ఎస్ పైన పదే పదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు విమర్శలు చేస్తోంది అంటే చాలా కారణాలు ఉన్నాయంట. ఫస్ట్ ఆ కారణాల గురించి వెళ్లే ముందు అసలు ప్రియాంక్ ఖర్గేకు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్‌ని క్వశ్చన్ చేయడానికి ఈయన ఎవరు? ఏ హోదాలో క్వశ్చన్ చేస్తున్నారు? నెంబర్ 1. రెండోది, ఆయన చేసినటువంటి ఆరోపణలకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? రాజకీయాల్లో ఈ మధ్య ఎలా అయిపోయిందంటే హిట్ అండ్ రన్ లాగా అయిపోయింది. మేము బురద జల్లుతాం, మీరు తుడుచుకోండి. నోటుకి ఏదొస్తదో మాట్లాడతారు. అన్ని రాజకీయ పార్టీలకు అలవాటైంది చాలా వరకు. అన్ని అంటే చాలా వరకు. సమాజ్‌వాదీ పార్టీ, టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు గత కొన్ని నెలల నుంచి చాలా ఆరోపణలు చేశారండి. ఈవీఎంల మీద ఆరోపణలు చేశారు. ప్రూవ్ చేయగలిగారా? ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేయగలిగారు. ప్రూవ్ చేయగలిగారా? తర్వాత ఇంకా కోర్టుల మీద కూడా ఆరోపణలు చేశారు. ఆర్మీలో కూడా అగ్రవర్ణాలదే ఆధిపత్యం అని చెప్పి మాట్లాడారు. అంటే ఏదైనా మాట్లాడతాం మనం. పొలిటికల్ మైలేజ్ కోసం ఏదైనా మాట్లాడతాం మనం. బట్ దానికి మాటకు ఒక విలువ ఉండాలి అంటే ప్రజల ముందు సత్యాసత్యాలు తెలియాలంటే మీరు ఏ బేసిస్‌తో మాట్లాడుతున్నారు? ప్రియాంక్ ఖర్గే అయినా, రాహుల్ గాంధీ అయినా, మరొక నాయకుడైనా ఎవరైనా సరే. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీద ఆరోపణలు చేశారు. రిజిస్టర్ అయిందా లేదా? ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దేశంలో ఎన్నో ఎన్‌జీఓలు ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఏ ఎన్‌జీఓ గురించి ఎప్పుడైనా ఎందుకైనా క్వశ్చన్ చేశారా కాంగ్రెస్ పార్టీ? ఎక్కడి నుంచి వస్తున్నాయి నిధులు? ట్యాక్స్ కడుతున్నారా లేదా? ఎందుకు పదే పదే ఆర్ఎస్ఎస్‌ని టార్గెట్ చేస్తున్నారు? ఆధారాలు ఉంటే చూపించాలి. ఈ దేశంలో ప్రజల ముందు పెట్టండి, పబ్లిక్ ముందు పెట్టండి. కోర్టులు లేవా? కోర్టులు ఉన్నాయి కదా, ఈడీ ఉంది కదా, సిబిఐ ఉంది కదా. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా, ఇన్ని రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం ప్రూఫ్‌లు ఉన్నాయి వాటి ముందు పెట్టండి. దోషిగా నిల్చోబెట్టండి మీకు దమ్ముంటే. అప్పుడు మీ మాటకు వాల్యూ ఉంటుంది. లేకపోతే ఇది కేవలం రాజకీయ ఆరోపణలుగా మాత్రమే మిగిలిపోతాయి తప్పితే వాటిని ప్రజలు సీరియస్‌గా తీసుకోరు. రెండోది, ఎందుకు ఇందాక నేను చెప్పినట్టుగా ఎందుకు పదే పదే ఆర్ఎస్ఎస్‌ని టార్గెట్ చేస్తోంది కర్ణాటక అంటే అది ప్రియాంక ఖర్గే గాని, ఇతర కాంగ్రెస్ నాయకులు గాని, పర్టిక్యులర్‌గా కర్ణాటక రాష్ట్రానికి వచ్చేసరికి ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ బాగా పెరిగిపోతున్నాయి. మూలమూలకి వ్యాపిస్తోంది. ఆర్ఎస్ఎస్ సంఘ్ యాక్టివిటీస్ పెరిగిపోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో గానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో గానివ్వండి ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ పెరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ యాక్టివిటీ పెరగడం అనేది తనకు చాలా పెద్ద థ్రెట్ లాగా ఫీల్ అవుతోంది కాంగ్రెస్ పార్టీ. అందుకని ఎవరో ఒకరి చేత ఆర్ఎస్ఎస్ పై పని కట్టుకుని దాడి చేయడం మొదలుపెట్టాయి. అందుకనే కొద్ది రోజుల కిందట గవర్నమెంట్‌తో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని చెప్పి కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. మీరు ఏ బేస్ మీద ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపైన నిషేధం విధించాలని చెప్పి కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. అలాంటిది కుదరదని చెప్పి తేల్చి చెప్పేసింది. సైలెంట్ అయిపోయారు.
అంటే ఆర్ఎస్ఎస్ ఉనికిని లేకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ లాగా కనబడుతోంది. ఆర్ఎస్ఎస్‌ని ఒక ఉగ్రవాద సంస్థలాగా లేకపోతే ఒక ఎక్స్‌ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ లాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా సంవత్సరాలుగా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మరింత తీవ్రంగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఎంతగా విస్తరిస్తే అది స్టేట్ అయినా, సెంటర్ అయినా, దేశవ్యాప్తంగా అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి అంత ప్రమాదం. మా రాజకీయ ఉనికిని మేము కాపాడుకోలేమేమో అనేటువంటి ఒక భయం, అభద్రతా భావంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. గురుదక్షిణకు లెక్కలు చూపించాలి. అంటే ఆర్ఎస్ఎస్‌కి చాలా దేశాల నుంచి నిధులొస్తున్నాయి. చాలా దేశాల నుంచి నిధులొస్తున్నాయి. వాటికి మరి ఆ లెక్కలేంటో చూపించాలి. గురుదక్షిణగా ఎంత ఎంత పెడితే అంత తీసుకుంటారా అని చెప్పి ప్రియాంక ఖర్గే మాట్లాడుతున్నారు. అసలు నిజానికి ప్రియాంక ఖర్గే వ్యాఖ్యలతో అసలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఏకీభవిస్తారో లేదో చూడాలి ఫస్ట్. అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్ కొద్ది నెలల కిందట అసెంబ్లీలోనే ఆర్ఎస్ఎస్ గీతమైనటువంటి సదావత్సలే మాతృభూమి అయినటువంటి పాటను పాడారు. నేను కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్‌లో పనిచేశాను అని చెప్పి ఆయన గుర్తు చేశారు. కుంభమేళాకు హాజరయ్యారు. సరే ఆయన ఒక కాంటెక్స్‌లో మాట్లాడారు. సో ఇప్పుడు సమాజాన్ని, దేశాన్ని విడగొడుతోంది ఆర్ఎస్ఎస్ అంటే ఏ బేస్‌లో చెప్తున్నారు ఆర్ఎస్ఎస్? ఆర్ఎస్ఎస్ నిజంగా ఏం చేస్తోంది? అసలు సమాజాన్ని, దేశాన్ని విడగొడుతున్నది ఎవరు? ముస్లింలు అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది మాట్లాడారు. మైనారిటీ సంతుష్టీకరణ కోసం ఏ ఎక్స్‌టెంట్‌కైనా వెళ్తోంది ఏ పార్టీ? దీనికి సమాధానం చెప్పాలి. ఫైనల్‌గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు. ఒక స్వచ్ఛంద సంస్థ. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా దేశ సేవ చేస్తున్నటువంటి ఒక సంస్థ. అలాంటి సంస్థ పైన ఆరోపణలు చేసే ముందు మనం ఆధారాలు చూపించగలిగితేనే ఆరోపణలు చేయాలి. ఆధారాలు లేనప్పుడు ఆరోపణలు చేయకపోవడం మంచిది. కానీ ఎలా అయిపోయిందంటే మేము పొలిటికల్ మైలేజ్ కోసం ఏమైనా మాట్లాడతాం అనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి కనబడుతోంది. దానికి పదే పదే దానికి ఫలితంగా చీత్కారాలు ఎదురవుతూనే ఉన్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగినటువంటి అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవాలు ఎదురయ్యాయి, ఎదురవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోర్స్ కరెక్షన్ చేసుకోకుండా ఇలాంటి కేవలం జనరలైజ్డ్ స్టేట్మెంట్స్‌కి, రాజకీయ విమర్శలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ డెవలప్మెంట్‌ని పట్టించుకోకుండా కేవలం పొలిటికల్‌గా కార్నర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇదే పంతాను కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ పోతే కొన్ని రోజులకు ఇప్పటికే 3 రాష్ట్రాలకే పరిమితమైనటువంటి పార్టీ కొన్ని రోజుల్లో ఒక్క రాష్ట్రంలో కూడా ఉండకుండా పోతుందేమో తెలీదు. ఒక రీజనల్ పార్టీలాగా, ప్రాంతీయ పార్టీలాగా అయిపోతుందేమో తెలీదు. చేసిన తప్పుల్నే పదే పదే చేస్తూ కేవలం రాజకీయ విమర్శలు చేస్తూ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోకుండా ఎమోషనల్‌గా మాట్లాడితే ప్రజలు ఓట్లు వేస్తారనుకుంటే మాత్రం పొరపాటు. రాహుల్ గాంధీ గారైనా, ప్రియాంక ఖర్గే గారైనా బీజేపీని విమర్శించే ముందైనా, ఆర్ఎస్ఎస్‌ని విమర్శించే ముందైనా కూడా సహేతుకమైనటువంటి కారణాలు చూపించాలి. ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేసిన, ఈవీఎంల మీద ఆరోపణలు చేసిన, ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తే తోటి ఇండీ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు తిట్టిపోసాయి. కరెక్ట్ కాదది. మనం గెలిచినప్పుడు మన గొప్పతనము, మనం ఓడిపోయినప్పుడు ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదంటే అది మంచి పద్ధతి కాదని చెప్పి అక్కడ జమ్మూ కాశ్మీర్‌లోని ఫరూక్ అబ్దుల్లా మాట్లాడాడు. ఇక్కడ బీహార్‌లోని తేజస్వి యాదవ్ కూడా మాట్లాడాడు. ఓడిపోయాం. ఓటమిని ఒప్పుకుందాం, కరెక్ట్ చేసుకుందాం, తప్పుల్ని కరెక్ట్ చేసుకుందాం, ఫ్యూచర్‌లో మళ్ళీ గెలుద్దాం అని చెప్పి ఆయన మాట్లాడాడు. హుందాగా ఒప్పుకున్నాడు ఓటమిని. ఎలాంటి వాడైనా కానివ్వండి తేజస్వి యాదవ్. మరి ఆ హుందాతనం రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకి లేదా? ఓటమిని ఒప్పుకోవాలి, అంగీకరించాలి. మేము ఓడిపోయినప్పుడేమో ఈ రాజ్యాంగ సంస్థల్ని తిట్టిపోస్తారు. ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు, లేకపోతే ఎన్నికల సంఘం సరిగ్గా పనిచేయలేదు, లేకపోతే రిగ్గింగ్ జరిగింది, లేకపోతే ఇంకేదో జరిగింది. మేము గెలిచినప్పుడు మాత్రం మా గొప్పతనం, మా లీడర్‌షిప్ గొప్పతనం అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటారు. అన్ని ఆరోపణలు చేశారు ఎస్ఐఆర్ మీద. ఒక్క అఫిడవిట్ సబ్మిట్ చేశారా? పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లు ఇచ్చారు. నమ్మారా జనం? నమ్మలా. ఎందుకు అఫిడవిట్ ఇవ్వలేదు? అఫిడవిట్ ఇస్తే భయం. కాబట్టి ఆధారాలు లేకుండా రాజకీయాల్లో ఆరోపణలు చేస్తూ పోతే ఒక దశలో ఏమవుతుందంటే మనం చేసినటువంటి ఆరోపణల్ని ప్రజలు పట్టించుకోవడం మానేస్తారు. ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చింది దాదాపుగా. భవిష్యత్తులో ఇదే పంతా కొనసాగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ నేషనల్ పార్టీ నుంచి కాస్త ఒక రీజనల్ పార్టీగా మారి ఇప్పుడు ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో మాత్రం అధికారంలో ఉంది. ఆ 3 రాష్ట్రాల్లో కూడా కోల్పోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. మరి మీకేమనిపిస్తోంది? పదే పదే ఆర్ఎస్ఎస్‌ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తోంది? బీజేపీని దెబ్బతీయడం కోసమేనా రాజకీయంగా? ఇంకేమైనా ద్వేషం ఉన్నదా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. మరొక వ్యూ పాయింట్‌లో మరొక ఆసక్తికరమైనటువంటి టాపిక్‌తో మళ్ళీ కలుస్తాను. జై హింద్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.